అబ్బా తాతయ్య ఛాన్స్ మళ్ళీ మనకే వచ్చింది. మనం గెలవకపోతే ఎవరికి వెళ్తారా వీళ్ళ. నానమ్మా రెడీ. చూద్దాం, ముందుంది ముసళ్ళ పండగ. చూద్దాం. సరే చూద్దు గాని. పెడుతున్నాను, జాగ్రత్త. వసుంధరా, ఎందుకు ఫేస్ ఎలా పెట్టుకుని కూర్చున్నావు? కాస్త ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు. వాడు కనుక్కోకూడదు. ఇప్పుడు చెప్పుకో చూద్దాం. మనవడా, చెప్పవా? మనోడా, అంత వెంటనే చెప్పబాకు, బాగా ఆలోచించుకో. పర్లేదు తాతయ్య, ఆడాళ్ళు మనమే గెలుస్తాం. అయితే కరెక్టే, చెప్పుకో. బేసి సంఖ్య ఫిక్స్. ఫోర్, 5. ఎస్, బేసి సంఖ్య. ఒరేయ్, ఎలా చెప్తున్నావురా అంత కరెక్ట్గా? టాలెంట్ నానమ్మా, మన టాలెంట్. అమ్మో భయమే. తాతయ్య భయపడుతుంది. మీ నాన్నమ్మకు కూడా నేనంటే భయమే. వెయ్యి. అబ్బా మళ్ళీ ఛాన్స్ నాదే నానమ్మా. నానమ్మా నువ్వు తొందరగా పెట్టు. ఒరేయ్, నాకేదో అనుమానంగా ఉంది. చూస్తాను ఈసారి. రంగి చెప్తోంది. అమ్మమ్మ ఒక్క నిమిషం. రంగి. అమ్మా చెప్పండి. నువ్వు వెళ్ళి నాకు మంచినీళ్ళు తీసుకురా. ఏ వసుంధరా, ఇంకా 2 ఆటలే కదా ఉన్నాయి. ఆట ఎందుకు మధ్యలో ఆపడం? పర్లేదు సార్, మనం ఆడదాం సార్. తనని మాత్రమే వెళ్ళమంటున్నాను. నువ్వు వెళ్ళు రంగి. రంగే, అమ్మాయి దాహం వేస్తుంది అంటుంది కదా, వెళ్ళిపో, వెళ్ళి తీసుకురా. అది కదా తాతయ్య. నువ్వు చేతులు వెనక్కి పెట్టమ్మా. ఇప్పుడు పెట్టమ్మమ్మా. అలాగే. ఇప్పుడు చెప్పుకో చూద్దాం. చెప్తానుండు, నేను చెప్తాను. చెప్పరా మనవడా. తాతయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్. నిదానంగా ఆలోచించి నిదానంగా చెప్పాలి. మనవరాలా, ఈసారి మనదే గెలుపు. ఏంట్రా అలా చూస్తావు? చెప్పు. చెప్తాను నాన్నమ్మా. ఇంతసేపు ఆకూడదు.
అది అది అబ్బా సరి సంఖ్య. అలాగే చూద్దాం. 1 2 3 ఏమిటి 1 2 3 మూడే. మూడే మనవరాలా, మనమే గెలిచాం. కుదిరిందా తిక్క? ఇప్పుడు వెయ్యమ్మా బంతి. ఇవ్వండి సార్. ఇవ్వు. బంతి. ఏంటి బంతా? మ్మ్. ఇదిగో. ఒక్క నిమిషం. మొహం మీద కొట్టకు. నేను నిన్న అక్కడ కొట్టలేదు కదా. మేము కొంచెం పొట్టి వాళ్ళం కదా సార్, మాకు అక్కడే అందుతుంది. బాగా చెప్పావు. కొట్టు. డాడీ 1 2 చూసావా, మేమే గెలిచాం. గెలిచారులే ఒక్కసారి. మళ్ళీ మేమే గెలుస్తాం చూడండి. ఒరే మనవడా, పూల బంతే కదరా, అదేదో రాయో బాలో తగిలినట్టు అలా భయపడిపోతావేంట్రా? ఏది ఆ బాల్ ఒకసారి ఇటివు. వద్దులే తాతయ్య. అదేంట్రా? ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని చూశాను అంతే. ఊరికేనా? తాతయ్య, ఇప్పుడు మీరు డబ్బులు పెట్టండి, నేను చెప్తాను. కాసుకోమ్మా. ఒక్క నిమిషం. సుజా, నువ్వు అటెళ్ళు. రామ్మా. మాకు మీ అన్ని దొంగ బుద్ధులు లేవులేండి సార్, కానివ్వండి. ఏంటి తెలీదా? మనవరాలా, ఆలోచించుకొని చెప్పు. సరి సంఖ్య. సరి సంఖ్య. చూద్దాం. 1 2 ఇంక లేవు. అంతేరా, రెండేరా ఎన్నిసార్లు తిప్పినా. కానీ ఆ బాల్ ఇటు ఇవ్వండి సార్. వసుంధరా, ఇదిగో బాలు, కొంచెం చూసుకోట్టు. అమ్మా, నా ముక్కు పగిలిపోయిందిరా నాయనా. ఏంట్రా ఆడపిల్లలా అరుస్తున్నావు? సరే, నువ్వే గెలిచావులే. మరిక చిలకలాట ఆడదామా? చిలకలాట అంటే? మనకు పెళ్ళైన కొత్తలో నువ్వు నాకు తినిపించేదానివి కదా, ఆ చిలకలే కదా. అదే ఇవన్నీ బాగా గుర్తుంటాయి తమరికి. అమ్మా, చిలకలు తీసుకురాపో. ఇదిగోరా మనవడా, చిలకలంటే ఇవి. మనవరాలా, చెయ్యి చూపించు తల్లి. ఇదిగో మనవడా, ఈ చిలకల్ని వేలు కొరక్కుండా తినాలి. సరేనమ్మా.
మనవడా గుర్తుంది కదా, వేలు కొరకూడదు. చూస్తావు కదా, ఆగు. మ్మ్. కొరికాడా? ఆ, ఏం చెప్పానురా నీకు? నాకే వినపడలేదు. అన్ని తాత బుద్ధులు. ఒరే మనవడా, పాపంరా, అమ్మాయిని కొరక్కుంటా తినాలి కదా, అదే కదరా పందెం అంటే. ఒరేయ్ మనవడా, ఈ చిలకలకు అర్థం కొరకమని కాదు. ఈ తమలపాకు పచ్చగా ఉంటుంది, లోపల వేసే సున్నం తెల్లగా ఉంటుంది, వక్క నల్లగా ఉంటుంది. కానీ ఇవి కలిపి తిన్నప్పుడు మన నోరు ఎర్రగా పండుతుంది. అలానే అబ్బాయి వేరుగా ఉన్నా, అమ్మాయి వేరుగా ఉన్నా, వాళ్ళిద్దరూ కలిసినప్పుడు పన్నంటి బిడ్డలు పుట్టి మీ సంసారాన్ని పచ్చగా ఉండేలా చేస్తారు. మనమంతా వేరుగా ఉన్నా అందరూ కలిస్తేనే కుటుంబం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అరే రాజీవ్, ఓ రాజీవా, గాడ్ బ్లెస్ యూ. బాగున్నారా? బావున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. మేమొచ్చిన వారం తర్వాత ఇప్పుడే రావడం నువ్వు? ఇదిగో వీళ్ళని ఇంటికి తొందరగా పంపించాలంటే నేను ఆఫీస్లోనే ఉండాలత్తయ్య. ఇలాంటి మంచి మాటలు మీలాంటి పెద్దవాళ్లే చెప్పగలరు. ఇలాంటి ఆటలు కూడా మీరే ఆడించగలరు. మీ తరం తర్వాత మేము ఈ సాంప్రదాయాలన్నీ ఖచ్చితంగా మిస్ అవుతున్నాం. మీరిక్కడికి వచ్చినప్పుడల్లా రాత్రంతా మా చేత ఇలానే ఆటలాడించేవారు. చాలా సందడిగా గడిచిపోయేది. ఈరోజు కూడా ఆడదాంరా. ఈసారి ధ్రువ వసుంధరే కాదు, మనమందరం కలిసి ఆడొచ్చు. అంతే అంతే అంతే. అతయ్య, మాకు ఈ ఆఫీస్ టెన్షన్స్తో బుర్ర పగిలిపోతుంది. ఇక ఈ ఆటతో మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ముగ్గురు ఒక్కో చీటీ తీసుకోండి. ఆ, మల్లిక వసుంధర ఒక జట్టుగా, రాజీవ్ ధ్రువ ఒక జట్టు, సుజా రంగి ఒక జట్టుగా ఈ గేమ్లో ఆడబోతున్నారు. ఇప్పుడు మూడో అంకె ఎవరికొచ్చింది? నాకే వచ్చిందండి. ఓ సరే, రంగి నువ్వు ఒక పక్కనుండండి. రెండో నంబరు? నాకొచ్చింది. అయితే మీ ఇద్దరికి ఒకటొచ్చిందన్నమాట. ఆటలో కూడా ఒకటిని వదలవా మల్లిక? టీంతో ఆడేటప్పుడు ఒకటిగా నిలవాలంటే ఒక్కళ్లే ఆడకూడదు, ఒక్కటిగా ఆడాలి. అంతే కదా అత్తయ్య? బాగా చెప్పావు. చూద్దాం మరి సింహం ఈసారి సింగిల్గా ఆడుతుందో గ్రూప్లో కలుస్తుందో. మరి జడ్జెస్ ఎవరో తెలుసా? నేనే నేనే నేనే. ఆ, మీరే. మనవడా లేపు. లే తాతయ్య. రండి రండి మావయ్య, ఇక్కడ కూర్చోబెట్టండి రా. కూర్చోండి. ఆ, ఈ గేమ్లో మొత్తం 3 రౌండ్లుంటాయి. రౌండ్కి 20 మార్కులు. ఇప్పుడు మొదటి రౌండ్ బెలూన్ గేమ్. ఇద్దరిద్దరూ ఎదురుగా నుంచుని ఒక బెలూన్ని తలల మధ్యలో పెట్టుకుని మళ్ళీ ఎవరైతే స్పీడ్గా తిరిగొస్తారో వాళ్ళు గెలిచినట్టు.
బెలూన్స్ తీసుకోండి, మొదలు పెడదాం. ఏంటి ఆడేద్దామనే? అమ్మ ముందు నించోడానికే నీకు కాళ్ళు వణుకుతాయి, అలాంటిది తనతో పాటు ఆడతావా? మొత్తం ఆట అవసరం లేదులే కానీ అమ్మతో పాటు 4 అడుగులు వేయి. నువ్వు గెలవకపోయినా గెలిచావని తాతయ్య యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి ఓడిపోతా ఉంటున్నాడా? అవును మేడం, మీతో కలిసి 4 అడుగులు వేయమని ఛాలెంజ్ చేస్తున్నాడు. మనం ఓడిపోతామంట. రాజీవ్ కూడా అలాగే మాట్లాడాడు. ఈ మల్లికకి ఓడిపోవడం నచ్చదు. నాకు పందెం అంటే ఓడిపోవడం నచ్చదు మేడం. మీరు నా వల్ల ఓడిపోకూడదు. అలా జరగాలి అంటే మనిద్దరం ఒక మంచి టీంలా ఉండాలి. నువ్వు భయపడితే కుదరదు, అర్థమైందా? ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఎప్పటికీ ఫ్రెండ్సా మేడం? ఏదో ఫ్రెండ్స్ అన్నారు కదా అని చనువుతో అన్నాను. మీరు అలా చూస్తే నాకు ఇంకా టెన్షన్ వస్తుంది. సరే, టెన్షన్ పడుకో. ఆట అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆడాలి, సరేనా? ధ్రువ, మల్లిక వసుంధర ఏదో గేమ్ ప్లాన్ వేసుకుంటున్నారు. దీనికంత గేమ్ ప్లాన్ అవసరమా? మనం ఫాస్ట్గా వెళ్ళేసి వస్తే అయిపోతుంది. హ, అయినా వీళ్ళిద్దరూ కలిసి ఆడటం గెలవటం కూడానా? హ, ఇప్పుడు వాళ్ళ అత్తాకోడళ్ళు కాదు, ఆడపుల్లులా మారి ఆడి గెలుస్తారు. చూస్తూ ఉండు. చూస్తానండి. మీ మానస పుత్రిక గెలుస్తుందో మనం గెలుస్తాము. ఇంతకీ మీరు నా పార్టీయేనా? ఆ? మన పార్టీయే. అయితే గెలుస్తాం. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? మేడం, నేను 1 అన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి అడుగు వేద్దాం. అప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది, బెలూన్ కింద పడిపోకుండా ఉంటుంది. ఓకే, సరే. నువ్వు నెంబర్స్ చెప్తూ ఉండు, అప్పుడే అడుగులేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంకా చూస్తారేంటర్రా, ఆట మొదలు పెట్టండి. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త, బెలూన్ పడిపోద్ది. జాగ్రత్త. అమ్మయ్యా,
వస్తున్నారు వస్తున్నారు రోయ్. వస్తున్నారు. రావాలి రావాలి. టచ్. అరే రే రే రే, ఇద్దరు గెలిచేశారు. అత్త కొడవలే గెలిచారు. అత్తగారి దర్పం చూపించటం ఎంతసేపు? క్షణం పట్టదు. ఆ పిల్లకి చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా లేరు. ఆ స్థానం కూడా నువ్వే భర్తీ చెయ్యాలని గుర్తుపెట్టుకో.